ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 5వ తేదీ ఆదివారం రోజున మీ యొక్క జీవితం మీరు బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ప్రాణపదమైనటువంటి ఒక బంధాన్ని అయితే మీరు ఈ రోజున దూరం చేసుకోబోతున్నారు. మరి ఇంతకీ ఆ యొక్క బంధం మీ నుండి దూరం కావడానికి అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తప్పకుండా తెలుసుకోవాలండి. ఈ నిజం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన కూడా జరగబోతుంది. ఎంతో నమ్మకమైనటువంటి అలాగే ప్రేమపూర్వకమైనటువంటి ఆ యొక్క బంధంలో ఎక్కువగా అంత దూరమయ్యేటువంటి అంత గొడవలు, అవమానాలు, అలాగే అనుమానాలు ఇటువంటివి అన్నీ కూడా ఎందుకు కారణం కాబోతున్నాయి, అసలు ఎందుకు ఈ యొక్క బంధము అనేది మీ నుండి దూరం కాబోతుంది, దీనికి గల కారణాలు ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమ్మాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టు మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కారం మన యొక్క గురువుగారు అయితే విత్ ఇన్ డేలోనే మీకు అయితే తెలియపరుస్తారు. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు ఒక మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారండి. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. చాలామంది మన యొక్క గురుగారిచే పరిష్కార మార్గాన్ని పొంది లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల్లోని అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. రాశి అధిపతి శుక్రుడు. మీ బంధానికి మీకు తెలియనటువంటి నరదృష్టి, నీలో తెలియనటువంటి కోపానికి, అలాగే మిమ్మల్ని విపరీతమైనటువంటి దోషిగా చూపించడానికి ఈ రోజున ఎక్కువగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా మీకు చాలా తక్కువగానే ఉన్నాయండి. అయితే ఈ రోజున మీరు భద్రశత్రువులాగా మారిపోయే అంత డెసిషన్గా కూడా తీసుకునేటువంటి అంటే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎవరినైనా కానీ సాధారణంగా ప్రేమిస్తే, లేదంటే ఒక బంధాన్ని పూర్తిగా నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా దారపోసే విధంగా ఉంటారండి. అయితే పైకి మీరు చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పంతాల కోసం కాకుండా ప్రేమ కోసం ఏదైనా కానీ చేయాలని చెప్పేసి తెగిస్తారండి. అయితే ఆ యొక్క పంతాలను ఎప్పుడూ కూడాను మీరైతే పట్టించుకోరు. మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే ఎదుటి వారికి మీరు కొంచెం మిమ్మల్ని చూపిస్తూ ఉంటే మీలో ఉన్నటువంటి అసమర్థత అనేది, తెలియనటువంటి ఒక బాధ అనేది మీకు ఉంటుంది అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు అయితే ఈజీగా కనిపెట్టేస్తారండి. అది మీ యొక్క అమాయకత్వం. అదేంటి అంటే మీరు అందరినీ కూడాను మంచివారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ కూడా నా వాళ్ళే అని చెప్పేసి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇక ఇలా అందరినీ కూడాను చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. ఇక ఒక సిచ్యువేషన్ అనేది ఈ రోజున మీకు చాలా అంటే చాలా వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సరిగ్గా ఆ యొక్క నమ్మకమే ఈ రోజున మీకు మీ పాలిట శాపంగా మారింది. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రాణం పెట్టి మరీ నమ్మారో వారే మీ యొక్క ప్రాణాన్ని తీసేంత వెన్నుపోటు ఈ రోజున మీకైతే పడవబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బంధం ఈ రోజుల్లో అంటే దూరం కావడానికి, లేదంటే గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఈ యొక్క బంధంలో చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. అయితే మీరు కూడా గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బంధాన్ని మీరైతే దూరం చేసుకోవడం పెద్దగా ఇష్టం లేక మీరైతే సర్దుకుంటూ వస్తున్నారండి. అయితే ఆ యొక్క సర్దుబాటుకు కూడాను ఒక హద్దు అనేది ఉంటుంది. మీరు ఈ విధంగా సర్దుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఏదో ఒక ఆ యొక్క బంధము అనేది మా నుండి దూరం అవ్వడం ఖాయము అని చెప్పేసి మీ యొక్క మనసుకు అనేది తెలుసు. అయితే ఆ యొక్క ప్రేమను అంతా కూడాను అలుసుగా తీసుకునేటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని, మీ యొక్క విలువను తగ్గిస్తూ, అలాగే మిమ్మల్ని దోషులుగా ఈ యొక్క సమాజానికి పరిచయం చేస్తూ ఉన్నారు. అలా ప్రతి ఒక్క అంటే మీ గురించి తెలుసుకొని పూర్తిగా వివరాన్ని కూడాను తెలుసుకొని మిమ్మల్ని చాలా తక్కువగా చూపిస్తున్నట్లుగా, అలాగే మీ గురించి కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఇలా ఎవరికీ కూడాను చెప్పకుండా ఈ యొక్క విషయాలు అన్నింటినీ కూడా మీ యొక్క మనసులో మీరే చెప్పుకుంటూ నలిగిపోతూ ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా అంటే మీకు అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి మీరైతే అనుకుంటూ ఉంటున్నారు. కానీ అవతల నుండి మాత్రం మీరైతే అనుకున్నటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు. ఇంకా రాకపోగా మీపై ఉన్నటువంటి ద్వేషము, స్వార్థము అలా క్రమక్రమంగా ఎక్కువైపోతూ ఉంటుంది. మీరు మాత్రం మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఉన్నారు అని చెప్పేసి వారైతే అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క పని కూడాను పరాకాష్ఠకు చేరుకోబోతుందని కూడా చెప్పుకోవాలి. ఈ రోజున ఒక
ఆశ్చర్యపడేటువంటి ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. అయితే ఈ రోజున రాత్రి 7:30 లోపు ఒక బంధము అనేది మీ నుండి ఏ విధంగా దూరం కాబోతుంది అంటే ఇది మీరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ అనేది చెప్పాలండి. మీకు ఆప్తులుగా ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, లేదంటే బాగా తెలిసినటువంటి ఒక స్నేహితులు కావచ్చు, లేదంటే స్నేహితురాలు కావచ్చు, ఇలా ఎన్నాళ్ళుగానో ఎక్కువగా ప్రేమను పెంచుకుంటున్నటువంటి ఒక ప్రేమ బంధం కావచ్చు. మరి ఈ రోజున 7:30 ఈ యొక్క నిజాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారండి. ఆ యొక్క వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటున్నారని, లేదంటే మీ వెనుక గోతులు తవ్వుతున్నారని సాక్ష్యాలతో సహా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలి అంటే ఈ సమయంలో ఆ యొక్క ఫోన్ కాల్ కానీ, లేదంటే ఎవరి ద్వారా అయినా కానీ ఏదైనా ఒక సమాచారం తెలుసుకునేటువంటి ఒక విషయము మీ మధ్య మాటల యుద్ధము అనేది తీసుకురాబోతుంది. ఆ యొక్క వాదన ఎంతగా ఎక్కువైపోతుంది అంటే ఇకపై మీ ముఖం కూడాను నాకు చూపించవద్దు అని చెప్పేసి ఒకరినొకరు అనుకొని ఆ యొక్క బంధానికి స్వస్తి అనేది పలికే విధంగా ఉండబోతుంది. మరి ఈ 7:30 తర్వాత ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితంలో ఆ యొక్క చేదు జ్ఞాపకంగా కూడా మిగిలిపోబోతుంది అన్నమాట ఆ యొక్క విషయం అనేది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా కూడాను చాలా రకాలుగా వారిని అయితే భరిస్తూ వచ్చారు. ఈ రోజున కాకపోతే మరొక రోజు వారితో ఒక మంచి మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి మీరైతే బలంగా నమ్ముతూ ఉన్నారు. కానీ మీకు కృషికి మీరు ఇన్ని రోజులు పడినటువంటి ఓర్పుకు వారు ఇచ్చినటువంటి విలువ ఏ మాత్రము కూడా లేదండి. అంతా కూడా శూన్యము. ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని చాలా తక్కువగా చూశారు, చాలా తక్కువగా అంచనా వేశారు. ఇలా మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. దీనికి గల కారణం ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి నమ్మక ద్రోహం. అయితే దీనంతటికీ కూడాను కారణం అది అంతా కూడా కేవలం డబ్బు విషయమా, లేదంటే మీరు ఎదుగుతుంటే తేలినటువంటి ఈర్ష, లేదంటే వారికంటే ఎక్కువగా బాగా సెటిల్ అవుతున్నారు అనేది ఇది అంతా కూడాను అంటే మీ మధ్య పేరుకు పోతుందన్నటువంటి ఒక ద్వేషము కావచ్చు. లేదంటే కాబట్టి మీరు ఒక మంచి పేరును చూసి అంటే మీకు వచ్చేటువంటి ఒక మంచి పేరును చూసి కూడాను తట్టుకోలేకపోవడం, మీరు ఎవరినైనా కానీ కష్టకాలంలో అడ్డంగా నిలబడ్డారో వారు మిమ్మల్ని గుండెల మీద తంతూ ఉండడం, ఇది అంతా కూడాను మీ యొక్క మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటు అనే విధంగా మిగులుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క వ్యక్తి మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మిమ్మల్ని అయితే మీ యొక్క మనసుతో ఆడుకుంటూ ఉంటున్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు బాధపడినటువంటి అవసరం ఏమీ లేదు ఈ యొక్క విషయానికి. ఎందుకంటే మీరు అన్నీ కూడాను ఫేస్ చేశారు, చాలా గొప్ప వీరుడు కాబట్టి చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల బరువును బాధ్యతలు మోస్తూ వచ్చారు. కష్టం విలువ ఏంటి అనేది తెలుసు. ఏ సమయంలో ఏ విధంగా ఆ యొక్క సమయ పాలనతో నడుచుకోవాలి అనేది కూడా మీకు తెలుసు. ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ యొక్క సమస్య వస్తే ఏ విధంగా నిలబడాలి అనేది కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ఇలా ప్రతి దానికి కూడాను మీరు కృంగిపోరు, బాధపడరు, నిరాశ చెందరు. ఇటువంటివి అన్నీ కూడాను గడిచిపోయేటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మీకు మీ యొక్క జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. అయితే మీరు దేన్ని చూసి కూడా బాధపడలేదు, అక్కడే ఆగిపోలేదు. అయితే మీరు అత్యంత ప్రియమైనటువంటి బంధాలను ఎక్కువగా నమ్మారు. మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఉన్నారనేసి చెప్పేసి ఎప్పుడైనా కానీ వారే నాకు సర్వస్వము అని చెప్పేసి అనుకున్నారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేసేటువంటి మోసగాళ్ళు అని చెప్పేసి అయితే తెలుసుకోలేకపోయారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి అది అంతా కూడా నిజమైనటువంటి బంధము అని చెప్పేసి తెలుసుకోలేక వారిని నా అని చెప్పేసి బాగా ఎక్కువగా వారిపై తెలియనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రోజున మీ యొక్క మనసు కొంచెం ఒత్తిడి అలాగే బాధ కలిగించబోతుంది. కాబట్టి ఇది అంతా కూడా మీకు ఒక పెద్ద నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఏది కూడా లేదండి. మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది అనమాట. ఒంటరితనాన్ని మీరు ఎప్పటి నుండో కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది అంతా కూడా మీకు ఏం కొత్త కాదు. అయితే ఆ యొక్క నిజాన్ని తెలుసుకోగలుగుతారనమాట. అయితే ఒక ఫేస్ మనిషి ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకొని వారిని మీ నుండి ఏ విధంగా దూరం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ అయితే జరుగుతుంది. కాబట్టి ఒంటరితనం అనేది చాలా గొప్ప విషయం అండి. ఒంటరిగా ఉంటేనే ఏ బాధలు కూడా మిమ్మల్ని ఏది కూడా ఏమీ చేయలేవు. అయితే మిమ్మల్ని కలిగించేటువంటి ఆ యొక్క లాభ నష్టాలు అనేవి ఏంటి అంటే ఈ రోజున విషయాన్ని కడుపులో ఉంచుకొని పైకి ఏ విధంగా అయితే నవ్వుతూ మాట్లాడుతున్నారో అటువంటి బంధాల నుండి దూరం చేయడం అనేది కూడా చాలా మేలు అని చెప్పేసి ఆ యొక్క భగవంతునికి కూడా అనిపించిందో ఏమో తెలియదు. కానీ ఈ యొక్క మంచి మనసుకు వారిని అయితే మీ నుండి ఏ విధంగా దూరం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రోజున భగవంతుడు మీకు ఉపకారమే చేస్తున్నారు. ఆ యొక్క బంధాన్ని దూరం చేయడం అనేది కూడా ఈ రోజున మీకు కొంచెం మీ యొక్క మనసుకు బాధ అనిపించినప్పటికీ కూడాను ఈరోజు కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. అలాగే ఈ రోజున మీకు తప్పకుండా హనుమంతుల వారి యొక్క ఆరాధన అనేది చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఈరోజు ఓం హనుమతే నమః అని శ్రీ ఆంజనేయ స్వామి వారిని అయితే నామాన్ని జపించుకుంటూ పఠిస్తూ ఉండండి. ఇక అలాగే
అలాగే ఈ రోజున దగ్గరలో ఉన్నటువంటి స్వామివారిని అయితే సందర్శించుకోవడానికి కూడా దర్శించుకోవడానికి అయితే మీకైతే వీలు ఉంటే కలిగించుకోండి. ఇక మీ మనసులోనే తప్పకుండా స్వామివారి యొక్క నామాన్ని హనుమాన్ చాలీసా కానీ పట్టించుకుంటూ ఉండండి. మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఎవరితో కూడా గొడవలు అనేవి పెట్టుకోకండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను పదే పదే తలుచుకుంటూ ఉండకండి. మీకు బాగా నచ్చినటువంటి కొత్త ప్రదేశాలకు వెళ్ళడము, లేదంటే ఏదైనా కానీ నచ్చినటువంటి పని చేసుకోవడం, బాగా ఎక్కువగా ఇష్టమైనటువంటి వ్యక్తితో కలిసి కాసేపు సమయాన్ని గడపడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండండి. అలాగే మీకు దూరం అయ్యేటువంటి ఆ యొక్క వ్యక్తులను క్షమించి విడిచిపెట్టకండి. ప్రశాంతంగా ఉండండి. వారిపై పగ పెంచుకొని మరింత ఎక్కువగా మీ యొక్క మనసును ఒత్తిడి అనేది తీసుకురాకుండా, అలాగే ఆ యొక్క బంధము అనేది మీ నుండి దూరం అయ్యేటువంటి ఆ యొక్క కేవలం దైవ బలం, దైవ సంకల్పం కాబట్టి ఈ యొక్క మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని రక్షించాడు అని చెప్పేసి మాత్రం ఎప్పుడూ కూడా కనిపెట్టండి. భగవంతుడిపై కోపాన్ని, పగను పెంచుకోకండి. గడిచినటువంటి కాలం ఎలాగూ మళ్ళా రాదు కదా, అలాగే వెళ్ళిపోయినటువంటి బంధాలు కూడాను మన యొక్క జీవితంలోకి అనవసరంగా రావు. కాబట్టి ఈ యొక్క పరిణామం అనేది కేవలం మీ కళ్ళు తెరిపించడానికి, నిజం ఏంటి అనేది నిరూపించడానికి మాత్రమే కాలము అనేది ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం. కాబట్టి భగవంతునితో పాటు ప్రకృతి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు కూడా మీ యొక్క జీవితంలోకి అనుమతి ఇవ్వండి. ఒక కొత్త ఉదయం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో స్టార్ట్ అయినట్లుగా భావించండి. దానికోసం మీరు మునుముందు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ప్రిపేర్ అవ్వంటూ ఉండండి. ఇక ఈ రోజున అప్రమత్తంగా కూడా ఉండండి. బయటకు వెళ్ళడానికి కొంచెం బాగా నచ్చినటువంటి ప్లేస్లను ముందుగానే ఎంచుకొని అక్కడికి వెళ్ళి చక్కగా పీస్ఫుల్గా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడవచ్చు. కాబట్టి వారితో అన్ని విధాలుగా కూడా విషయాలను అయితే షేర్ చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా మీకు తెలియనటువంటి విషయం కాదు కదండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటకు వెళ్లే ముందు ఈ రోజున సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళండి. అలాగే ఈ రోజున హనుమాన్ ఆలయాన్ని దర్శించి స్వామివారికి అయితే తమలపాకును లేదంటే వరమాలను సమర్పించండి. ఈ విధంగా ధైర్యంతో ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇక ఏ బాధలు, ఎటువంటి సమస్యలు మిమ్మల్ని ఏవి కూడా చేయలేవు. మరి ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు. ప్రయాణం విశేషంగా ఉంటుందండి. అదృష్టపు రంగు వచ్చేసి తెలుపు, లేత గులాబీ రంగు. ఇవి మీకు చాలా అదృష్టంగా కనిపించినప్పటికీ కూడాను రంగులతో ఉన్నటువంటి దుస్తులతో మీకు బయటకు వెళ్ళడం కూడాను చాలా అనుకూలమైనటువంటి పనులు అన్నీ కూడా జరిగిపోయినట్లుగా మీ యొక్క మనసు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే ఈ రోజున నువ్వుల నూనెతో దీపము అనేది శ్రీ మహావిష్ణువు ముందు సాయంకాలం దీపము అనేది వెలిగించండి.